విజయ్ హైదరాబాద్లో చిన్న ఉద్యోగం చేసేవాడు. జీతం తక్కువే అయినా కలలు పెద్దవి. ఒకరోజు హఠాత్తుగా అతనికి ఓ చౌకగా లభించిన పాత ఇల్లు దొరికింది, ఊరిలో చివరలో అడవుల మధ్యన ఉన్న ఓ వీధిలో. అతను కొత్తగా జీవితం ప్రారంభించాడు. కాని ఇంట్లో రాత్రివేళల శబ్దాలు, మేడమీద ఎవరో నడిచేలా వినిపించేది. ఒకరోజు అర్ధరాత్రి లైట్లు ఆఫైపోయిన తర్వాత విజయ్కి ఎవరో కిచెన్లో నడిచినట్లు అనిపించింది. వెళ్ళి చూశాడు. అక్కడ ఓ యువతి నీలి చీరలో నిలబడింది. ఆమె ముఖం గుండ్రంగా, కళ్ళు పెద్దగా. కాని ఆమె ముఖం విచిత్రంగా మెరుస్తోంది. ఎవరు నువ్వు అని అడిగాడు. ఆమె నవ్వింది. నేను నీ భార్యలాంటిదే. ఈ ఇంటిలో ఉన్నంతవరకు. విజయ్ గబగబా బయటకు పరుగెత్తి వెళ్లాడు. కాని తల తిరిగి చూసేసరికి ఆమె కనిపించలేదు. ఆమె పేరు రత్నమాల అని తెలుసుకున్నాడు. ఆమె దాదాపు 80 ఏళ్ల క్రితం అక్కడే భర్త కోసం ఎదురుచూస్తూ చనిపోయిందట. ఆమె మాట్లాడేది చాలా మంచిగానే ఉంటుంది. రోజూ రాత్రి 12కి తలుపు దగ్గర ప్రత్యక్షమవుతుంది. ఒకరోజు ఆమె ఇలా అడిగింది. నన్ను ఎవరూ భార్యగా చూడలేదు. నువ్వు ఒక్కసారి నా హారతిచ్చుకుంటావా? విజయ్ మొదట భయపడ్డాడు. కాని ఏకాంతంలో ఉన్న జీవితంలో ఆమెనే కంఫర్ట్గా భావించేవాడు. ఆమె ప్రతిరోజు కాఫీ పెట్టడం, బట్టలు కడగడం అన్నీ చేస్తోంది, కనిపించకుండా కానీ స్పష్టంగా. ఒక రాత్రి విజయ్ తలదించుకుని కుళ్ళిన పువ్వులతో కూడిన పళ్ళెం చూడగానే ఆశ్చర్యపోయాడు. నేను నిజంగా ఒక దెయ్యంతో పెళ్లి చేసుకున్నానా అన్న ప్రశ్న అతన్ని వెంటాడింది. విజయ్ కొత్తగా ఉద్యోగం మారుస్తున్నాడు. నగరానికి వెళ్లే అవకాశం వచ్చింది. కాని రత్నమాలకు అది ఇష్టం లేదు. ఇక్కడే ఉండి నాకు తోడుండవా? విజయ్ వెళ్లే రోజు ఇంటి అంతా చీకటిగా మారిపోయింది. గోడలపై రక్తంతో రాసిన వాక్యాలు. ఇవ్వాడ నాకు నువ్వు అవసరం. నువ్వు నా భర్త, మరొకరి కాదే. అతని చుట్టూ గాలిపటం మాదిరిగా రత్నమాల ఆత్మ తిరుగుతూ అరిచింది. విజయ్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. నువ్వు నన్ను విడిచిపెట్టకూడదు. నువ్వు నా వాడివే, ఆమె యొక్క చివరి వాక్యం. ఇప్పుడు విజయ్ ఆ ఇంటినే వదిలిపెట్టాడు. కాని ఏ ఇంట్లోనైనా ఉండగా అర్ధరాత్రి అతనికి చెవి వద్ద ఓ మృదువైన గొంతు వినిపిస్తుంది. ఎక్కడికైనా పోయినా నువ్వు నా వాడివే. అతని మొబైల్కి ఎప్పుడో ఫోటో తీసినట్టు కొన్ని నీలి నీడలు వస్తుంటాయి. తన బట్టల్లో ఒకటి తడిగా మారిపోతుంది. విజయ్ కళ్ళు మూసుకున్నా ఆమె హత్తుకున్నట్టు అనిపిస్తుంది. విజయ్ హైదరాబాద్కి తిరిగి వచ్చాడు. పాత ఇంటికి ఇక ఎప్పటికీ వెళ్లనని శపథం చేశాడు. నూతన జీవితం ప్రారంభించేందుకు కొత్త ఫ్లాట్లో ఉండసాగాడు. కాని అక్కడ మొదటి రోజు నుంచే విచిత్ర ఘటనలు మొదలయ్యాయి. రాత్రి 12 గంటలకు చిల్లర పక్కన కాఫీ వాసన. బాత్రూం అద్దంలో ఒక చెప్పుల నీడ. బెడ్ పైన చిన్న జడల ముద్రలు. అతను అర్థమైంది, రత్నమాల అతనిని వదల్లేదు. ఆమె అతని వెంట వచ్చింది. ఒక రాత్రి విజయ్ స్పష్టంగా గమనించాడు, తన పక్కన బెడ్ మీద ఎవరో పక్కకి తల తిప్పుతూ పడుకున్నారు. మెల్లగా ఒక చేతి స్పర్శ. చల్లగా కాని బరువు గల స్పర్శ. గొంతు దగ్గర ఓ గొంతు వినిపించింది. ఇక్కడే మనిద్దరి సంసారం మొదలైంది. మరి ఎక్కడికెళ్లావు? విజయ్ భయంతో తల తిరగగా రత్నమాల ముఖం మరింత బాగా కనిపించింది. ఈసారి గుసగుసలతో కాదు, స్పష్టంగా. అతని ఆన్సర్, రత్నమాల, నీవు చనిపోయినవే. మనమిద్దరం కలిసి ఉండలేం. ఆమె కోపంగా నవ్వింది. ఇంకా అర్థం కాలేదు. నీకు బ్రతికే అవకాశం ఇచ్చినదే నేనే. విజయ్ ఈ పరిస్థితే ఎదిరించలేక ఓ ఫేమస్ మానసిక వైద్యుడు డాక్టర్ సమీర్ను కలిశాడు. అతనికి విజయ్ చెప్పిన ప్రతి అనుభవాన్ని విని ఒక్క మాట అన్నాడు. ఈ దెయ్యం నిన్ను ఆక్రమించడం కాదు. ఇది నీ జీవితం అయిపోతోంది. ప్రేమతో వచ్చిన ఆత్మలే ఎక్కువ ప్రమాదకరం. ఎందుకంటే అవి వెళ్ళిపోయేందుకు అంగీకరించవు.
డాక్టర్ కొన్ని పూజలు, ప్రత్యేక యజ్ఞాలు సూచించాడు. విజయ్ రాత్రి ఇంటికి వచ్చిన వెంటనే ఆయా యజ్ఞ పత్రాలతో పూజ ప్రారంభించాడు. అప్పుడే లైట్ ఆఫ్ అయిపోయింది. గాలి ఒక్కసారిగా పెరిగిపోయింది. గదిలో ఓ అమ్మాయి అరుపు వినిపించదా నా బాధ. రత్నమాల ఆత్మ బయటకొచ్చింది. మంటల మధ్యన ఆమె తన అసలు కథ చెప్పింది. నాకు ఎప్పుడూ భర్త కలగలేదు. ప్రేమించినవాడు మోసం చేశాడు. అతను పెళ్లి చేసుకుంటానన్నాడు. కాని వచ్చి మరొకరితో జీవించేశాడు. నా కోరిక ఏమిటంటే ఒక్కసారి అయినా భార్యగా జీవించాలి అని. నువ్వే నాకు ఆ అవకాశం ఇచ్చావు. విజయ్ భయంతో మిగిలిపోయాడు. కాని ఈసారి ప్రేమతో ఏదైనా ముగింపివ్వాలనిపించింది. విజయ్ పూజ చేసి ఆమెకు మానసికంగా వివాహ ముహూర్తం చేసినట్టుగా హారతిచ్చాడు. తీర్థంగా ఆమెకి తులసి నీళ్లు ఇచ్చాడు. తన చేతితో ఆమె చివరి కోరిక తీరుస్తానన్న మాటనిచ్చాడు. నీవు భార్యలాగా ఉండాలని అనుకున్నావు కదా. ఇప్పుడు శాంతితో నన్ను వదిలివెళ్ళు. నీ ప్రేమను మరిచిపోను. ఆమె చిరునవ్వుతో చూసింది. గాలి తేలికగా మిగిలింది. తర్వాత ఏమీ వినిపించలేదు. ఆ రోజు తర్వాత ఆ శబ్దాలు, ఆ నీడలు కనిపించలేదు. విజయ్ తిరిగి సాధారణ జీవితం మొదలుపెట్టాడు. అయితే అప్పుడప్పుడు అతని స్వేచ్ఛా జీవితంలో ఓ మిగిలిన శూన్యం ఉంటుంది. అతను ఏ అమ్మాయిని కలిస్తే ఆమె చెప్పే మాట, నువ్వు ఎవరినైనా వదిలేసి వచ్చావా? ఏదో నీ వెనుక ఉందని అనిపిస్తుంది. రత్నమాల ఆత్మ విజయ్ జీవితాన్ని విడిచిపోయింది. కొత్తగా జీవితం ప్రారంభించాడు. ఇప్పుడు విజయ్ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. గాజులనగర్ అనే అపార్ట్మెంట్లో నివాసం, కొత్త స్నేహితులు, కొత్త వాతావరణం. ఆయన జీవితంలో ఓ యువతి ప్రవేశించింది, కావ్య. స్నేహం ప్రేమగా మారింది. వివాహం జరిపించాలనుకుంటున్నారు. కాని అర్ధరాత్రి విజయ్ నిద్రపోతున్నప్పుడు బెడ్ పక్కన బంగారపు పూల వాసన వస్తోంది. విజయ్ కావ్యకు రత్నమాల కథ చెప్పలేదు. కాని మోక్షం ఇచ్చినట్లు నమ్మాడు. ఒకరోజు కావ్య అపార్ట్మెంట్లో చీర కడుతుంటే ఆమె వెనుక ఓ నీడ దర్శనమిచ్చింది. చేతిలో మామిడి ఆకుతో వ్రాసిన చిన్న కాగితము. ఇంకా ఒక హామీ నిలబెట్టలేదు. కావ్య షాక్ అయ్యింది. కాని అది కలేమో అని వదిలేసింది. అదే రాత్రి బెడ్పై ఆమెకి కలలో రత్నమాల ప్రత్యక్షమైంది. విజయ్ నన్ను భార్యలాగా చూశాడు. కాని నన్ను పూర్తిగా వదిలిపెట్టలేదు. అతను ఎవరిదైనా కావలసిన వాడేం కాదు. విజయ్ నిజంగా శాంతి పొందలేకపోతున్నాడు. అతను ఇంట్లో ఉన్నప్పుడు టీవీ ఒక్కసారిగా ఆఫ్ అయిపోతుంది. నోట్లో తులసి తీపా రుచి వస్తుంది. కావ్య వాడే చీరలు ముసుగుగా మారతాయి. ఒకరోజు కావ్య అస్వస్థతకు గురైంది. మానసికంగా విచిత్రంగా ప్రవర్తించసాగింది. మాటల్లో మామూలు శబ్దం కాదు, రత్నమాల గొంతు. ఈ శరీరం మంచిది. ఈ శరీరంతో నీకు ఎప్పటికీ నిన్ను నేను గుర్తుచేస్తా. విజయ్ మళ్లీ డాక్టర్ సమీర్ దగ్గరికి వెళ్లాడు. ఈసారి డాక్టర్ తేల్చాడు. ఆత్మ మానవ ప్రేమలో కూరుకుపోతే అది శూన్యంగా మారదు. ఓ హామీ ఇప్పించినంతవరకు శాంతి దక్కదు. విజయ్ అప్పుడు గుర్తుచేసుకున్నాడు, తాను 3 ఏళ్లపాటు రత్నమాల ఇంటిలో ఆమెకు నువ్వే నా భార్య అని చెప్పిన మాటలు. వారు రాత్రి ఘన పూజ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఓ పెద్ద నిమిషంలో కావ్య గుండె చప్పుడు పెరిగింది. ఆత్మ పూర్తిగా ఆమెను ఆక్రమించింది. విజయ్ గట్టిగా నిద్రలో ఉన్న కావ్యను చూసి ఇలా అన్నాడు, రత్నమాల, నీ ప్రేమను నేను తిరస్కరించలేదు. కాని నా జీవితాన్ని కూడా నీకే ఇవ్వలేను. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తే నన్ను శాశ్వతంగా విడిచిపెట్టు. ఆపైన కాఫర్ బాక్సులోని పాత చీర, తులసి తీర్థం, విజయ్ ఆమెకు వేసిన మంగళసూత్రం ఇవన్నీ అగ్గిపెట్టెలో వేసి ఆగ్నికుందంలో నిప్పు వేశాడు. ఓ అరుపు, ఒక బంగారు వెలుగు. ఆ తర్వాత కావ్య గుండె నెమ్మదిగా తిరిగి బీట్ అయ్యింది.
పూజ తరువాత విజయ్ జీవితంలో మళ్లీ కాంతి వచ్చింది. కావ్య ఆరోగ్యంగా ఉంది. పెళ్లి జరగబోతోంది. కాని వారు కొత్తగా నివాసంలోకి వెళ్తున్న సమయంలో పైన బాక్సులో ఒక పాత కాగితం కనిపించింది. అందులో రత్నమాల చేతితో వ్రాసిన అక్షరాలు. ఇప్పుడు కాదు, తరువాత చూద్దాం. నువ్వు నాకే కాదు, ఈ ప్రపంచానికే మాయవాడివి. విజయ్ కావ్య వివాహం ఎంతో వైభవంగా జరిగింది. పెళ్లికి వచ్చిన వాళ్లలో కొందరికి మాత్రం తేడాగా అనిపించింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ చెప్పిన మాట. ఇది ఏంటి మేడం, మీ వెనుక ఫోటోలో మూడో నీడ కనిపిస్తోంది. విజయ్ నవ్వి తప్పించుకున్నా. అతని హృదయంలో మళ్లీ గుండెదడ మొదలైంది. వారు కొత్త అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయ్యారు, తులసి టవర్స్. కాని ఇంట్లోకి అడుగుపెట్టగానే కావ్య చెప్పిన మాట. ఇక్కడ తులసి వాసన చాలా బలంగా ఉంది విజయ్. నీ తులసి తీర్థంతో ఏమైనా అనుబంధమా? నిద్రలేని రాత్రులు. ఫ్రిజ్ తెరిచినప్పుడు పూలగంధం. బాత్రూమ్ అద్దంలో రత్నమాల పాత జడల ప్రతిబింబం. వాళ్ల పెళ్లి ఆల్బంకి చెక్కిన ఫోటోలన్నీ మూడో వ్యక్తి దెయ్యపు నీడతో మచ్చలయ్యాయి. విజయ్ మళ్లీ ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇది ఎలా సాధ్యపడింది? నేను ఆమెకు శాంతి కలిగించాను కదా. పెళ్లి తర్వాత కొన్ని వారాలు కావ్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమె మాటల్లో ఓ ఘాటు, ఆకర్షణలో కొంత వింత, చూపుల్లో ఓ ఉగ్రత. ఒక రాత్రి విజయ్ పనిచేసి ఇంటికి వస్తే బెడ్రూంలో కావ్య తెల్ల చీరలో కూర్చుని ఉంది. ఆమె వదలి చెప్పిన మాట. నేను ఇప్పుడు తాను. ఆమె కాదు. కాని ఆమెను పూర్తిగా బయటకు పంపలేకపోయాను. అర్థమైంది, రత్నమాల అంత సులువుగా వెళ్లలేదు. ఆమె కొన్ని భాగాలు కావ్య మనసులో దాగి ఉన్నాయి. విజయ్ ఈ సమస్యతో తిరిగి డాక్టర్ సమీర్ను కలవబోయాడు. కాని ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో. దిగులుతో తిరిగి వస్తుండగా మార్గంలో ఓ పాత శివాలయం కనిపించింది. అక్కడ పూజారి ఓ విషయం చెప్పాడు. ఆమె కేవలం ఆత్మ కాదు, ప్రేమతో, ఆక్రోశంతో బంధితమైన శక్తి. నువ్వు తుది శ్రద్ధలు చేయలేదు. నీ శాంతి మాత్రమే ఆమెను వదిలించగలదు. తుడిచిపెట్టని 3 సంవత్సరాల క్రితం రత్నమాల ఇంటి ఓ మూలలో ఉన్న పాత మంగళసూత్రాన్ని, పెద్దమాత పటమును, కాపుర పత్రికను విజయ్ శ్మశానవాటికలో నిప్పునిచ్చాడు. ఆ సమయంలో గాలి పిచ్చిగా పడింది. ఒక్కసారి ఎర్రవాలుగా మంటల మధ్య ఒక నవ్వు. ఇంతకైనా నన్ను విడిచిపెడుతున్నావా? సరే విజయ్, ప్రేమతో నన్ను మరిచిపో. తర్వాతి రోజున కావ్య పూర్తిగా స్వస్థతను పొందింది. మళ్లీ తన మామూలు స్వభావానికి వచ్చింది. వారి మధ్య ముసలిమాటలు, నవ్వులు, సంతోషం మొదలయ్యాయి. కాని ఒకరోజు పాప పుట్టిన తర్వాత పాపకి తులసి అని పేరు పెట్టారు. అంతే. రాత్రిపూట పాప నిద్రలో తల్లిని తట్టి చెప్పిన మాట. నాయనా, ఈ తులసి నీ భార్య కాదు. నీ మొదటి భార్యే. విజయ్, కావ్య దంపతులకు పాప పుట్టింది. పాపకు పేరు పెట్టారు తులసి. విజయ్ ఇష్టమైన పేరు. కాని అదే రత్నమాల చివరిసారి వినిపించిన మాట. నన్ను మరిచిపో, కాని నా పేరు మర్చిపోకు. అప్పటినుంచి తులసి పాప ప్రవర్తనలో విచిత్రం. ఆమె ఏడుస్తున్న సమయంలో ఎవరో పెద్దవాడిలా మాట్లాడుతున్నట్టు వినిపించేది. ఈ బంగారు జడల్లోనే నా అంతం జరిగింది. తులసి 3 ఏళ్లకే చదవడం, పాడటం, చిన్న వయసులో తెలిసినట్లు తెలియని విషయాలపై మాట్లాడటం మొదలుపెట్టింది. ఒకరోజు కావ్య రాత్రి తులసిని మంచానికి పడుకుంటూ నిద్రపుచ్చేస్తోంది. తులసి కళ్ళు మూసుకొని చెప్పిన మాట. నన్ను ఊరికే వదిలించుకున్నారు అని అనుకున్నావా విజయ్? కావ్య కంగారు పడింది. ఏం అన్నావు తులసి అని అడిగింది. ఆమె మాత్రం మళ్లీ చిన్న పిల్లల నవ్వుతూ, నాన్న వస్తాడు కదా, నాకో కథ చెప్తాడు. విజయ్ పాపతో ఒకరోజు ఆడుతూ అడిగాడు. తులసి అంటే నువ్వు కేవలం మా బిడ్డ, పాపగా నా ప్రపంచం. అయితే నువ్వు నన్ను ఎందుకు ఇంతగా చూస్తున్నావ్? తులసి నవ్వింది. ఆ నవ్వులో తులసితనం లేదు.
ఆమె చిన్న చేతితో అతని చెంపను తాకి మెల్లగా అన్నది, నువ్వు నన్ను 3 సార్లు భార్య అని పిలిచావు. ఇప్పుడు 3వ జన్మకి నేను పాపగా వచ్చాను. కాని ఇంకా నిన్ను వదలలేదు. విజయ్ మళ్లీ డాక్టర్ సమీర్ను కలవడానికి ప్రయత్నించగా డాక్టర్ సమీర్ ఇటీవల రిటైర్డ్ అయ్యారని తెలిసింది. ఆయన సహాయకుడు మాత్రం ఒక గంభీరమైన మాట చెప్పాడు. కేవలం దెయ్యం కాదు. ఇది తిరిగొచ్చిన ప్రేమ. పునర్జన్మగా మూర్తిమత్వం పొందింది. మీరు పాపగా చూస్తున్నా ఆ ప్రేమలో ఆమె భార్యగా చూస్తోంది. విజయ్ ఎమోషనల్ అయిపోయాడు. తన ప్రస్తుత భార్య, తన పాప, గత భర్తకు ఇచ్చిన హామీ మధ్య అతను మానసికంగా ఛిద్రమవుతున్నాడు. ఒకరోజు తులసి పాప బాగా జ్వరం పట్టుకుంది. ఆమె కళ్ళు మూసుకున్నా ఆమె పెదవులు ఏమో చెప్పారు. నా శాపం ముగియాలంటే నేను ఒక్కసారి మరణించాలి. కాని నా ప్రాణం ఇప్పుడు మాకు ముగ్గురికి గుండెపదరాలను ఇచ్చేలా మారింది. వెంటనే ఆమె శరీరం కంపించసాగింది. విజయ్ భయంతో నర్సింగ్ హోంకి తీసుకెళ్లాడు. డాక్టర్లు చెప్పిన మాట, ఈ పాపకు ఏ జ్వరం లేదు. కాని ఎవరో ఆమె శరీరాన్ని లోపల నుండి నియంత్రిస్తున్నారు. విజయ్ చివరిసారిగా శివాలయంలో తన పాప కోసం శాంతి హోమం చేయించాలని నిర్ణయించుకున్నాడు. యాగం మధ్య తులసి పాప ఆమూలంగా ఏడవడం ప్రారంభించింది. ఆమె గట్టిగా అరిచింది. నన్ను విడిచిపెట్టు అని నువ్వే అన్నావు. కాని నువ్వు మళ్లీ నన్ను గుర్తుపెట్టుకున్నావు. అందుకే తిరిగొచ్చాను. విజయ్ కళ్లతడి పట్టలేక ఆహుతి సమర్పిస్తూ అన్నాడు. రత్నమాల, నీవు నా జీవితంలో గుర్తుగా ఉంటావు. కాని ఈ జన్మలో నా కూతురికి జీవితం కావాలి. ప్రేమకు స్వేచ్ఛ ఇవ్వాలి. ఆ యాగం తర్వాత తులసి పూర్తిగా సాధారణ పిల్లగా మారింది. కాని ఒకసారి ఆమె స్కూల్ డ్రాయింగ్లో ఓ తెల్ల చీరతో ఉన్న అమ్మాయి పక్కన నా నిజమైన రూపం అని రాసిన వాక్యం కనిపించింది. తులసి ఇప్పుడు 16 సంవత్సరాలు, చదువులో టాపర్, కళల్లో నిపుణురాలు. కాని ఆమె ప్రవర్తనలో ఎవరికీ అర్థం కాని శాంతి, అంతరంగికత కనిపించేది. తన రూంలో ఉండే ప్రతి వస్తువుని ఎప్పటికీ ఒకే చోటే ఉంచేది. తప్పు జరిగితే ఎలాగైనా తిరిగి పెట్టించేది. ఒకరోజు కావ్య ఆ ఫోటో ఆల్బమ్ని తులసికి చూపించింది. ఇవే మా పెళ్లి ఫోటోలు. నాన్న అప్పుడెంత స్మార్ట్గా ఉన్నాడో చూడు. తులసి ఫోటో చూసింది. ముసుగులో నవ్వింది. మెల్లగా అన్నది, ఇప్పుడు నేను ఉన్న వయసులోనే ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు. కావ్య ఒక్కసారిగా షాక్ అయ్యింది. అప్పటినుంచి తులసిలో అసాధారణ లక్షణాలు పెరిగాయి. పసుపు, కుంకుమను తలలో పెట్టుకుంటోంది. తన పర్సులో ఒక చిన్న మంగళసూత్రాన్ని దాచుకుంది. విజయ్ అనే పేరుని ఎవరు మాట్లాడినా విచిత్రంగా స్పందిస్తోంది. ఒకరోజు ప్రాక్టీసులో స్కూల్ టీచర్ విజయ్ అనే పాఠాన్ని చదివారు. తులసి గట్టిగా అరిచింది. విజయ్ నాకు ఒకటే. ఆయన నా భర్త, నా పతి. క్లాస్ అంతా హాస్యంగా తీసుకుంది. కాని తులసి మాత్రం కోపంతో వణికిపోయింది. విజయ్ తన కూతురి ప్రవర్తనను గమనిస్తున్నాడు. కాని ఎంతగా ప్రేమించినా ఆమె చూపుల్లో ఒక భిన్నమైన భావన కనిపిస్తోంది. ఒకరోజు విజయ్ బాత్రూంలో ఉన్నప్పుడు తులసి తలుపు తట్టింది. నాన్నా, నీకోసమే ఈ మొక్కలు తీసుకువచ్చాను. నీకు నువ్వు ఇష్టపడే మల్లెపూలు. గుర్తుందా? విజయ్ ఒక్కసారిగా తలబందుకొని కూర్చున్నాడు. ఇది నా పాప కాదు. ఇది మళ్లీ రత్నమాలే. విజయ్ చివరకు డాక్టర్ సమీర్ను తిరిగి సంప్రదించాడు. డాక్టర్ శరీరాన్ని పరీక్షించి ధృవీకరించారు. ఆమె శరీరంలో 2 మనస్సులు ఉన్నాయి. ఒకటి తులసి అనే నూతన జీవం, మరొకటి రత్నమాల అనే ప్రేమలో మునిగిన జీవాత్మ. ఇప్పుడు మీ మీదే నిర్ణయం. మీరు తండ్రిగా పాపను రక్షించాలా, లేదా భర్తగా మునుపటి ప్రేమకి శాంతి కలిగించాలా? తులసి తండ్రిని గమనించి తనలో ఏదో తప్పు జరిగిందని గ్రహించింది. ఒకరోజు తన రూంలో ఓ పాత రత్నమాల నోట్బుక్ తీసుకుంది. అందులో తన గత జీవితం మొత్తం రాసి ఉంచింది. తన చివరి పేజీలో ఇలా రాసింది:
నేను నిన్ను ప్రేమించాను కాని ఈ జన్మలో పాపగా పుట్టి నీపై కన్నె చూపుతో జీవించడం నాకు శాపమే. కాబట్టి ఈ దేహం తులసిగానే జీవించాలి. రత్నమాల నాలో నిద్రపోతుంది శాశ్వతంగా. తరువాత తులసి మెల్లగా చెబుతూ, నాన్నా, రాత్రి నన్ను నిద్రపెట్టేటప్పుడు అమ్మతో పాటు నువ్వు కూడా ఆ కథ చెప్పు. అప్పుడే నాకు నిజంగా పాపనిపిస్తుంది. విజయ్ కన్నీళ్లతో ఆమెను చుట్టుకుని పడుకోబెట్టాడు. ఆ రాత్రి తర్వాత తులసిలో రత్నమాల శక్తి కనిపించలేదు. కాని ఆమె కన్నల్లో మాత్రం ఒక్క మాట ఎప్పటికీ వెలుగుతున్నట్టుంది. ప్రేమ. జన్మలు దాటి కొనసాగుతుంది. తులసి చదువు పూర్తి చేసి డాక్టర్ అయింది. తన పేరుతో ఓ మెమోరియల్ మహిళల ఆశ్రమం ను స్థాపించింది. అది ఎవరి జ్ఞాపకంలో తెలుసా? రథన్మాల విక్టరీ షెల్టర్. తులసి ఇప్పుడు డాక్టర్. రథన్మాల విక్టరీ షెల్టర్ అనే మహిళల ఆశ్రమాన్ని నడుపుతుంది. కుటుంబాల నుండి వదిలిపెట్టిన, మానసికంగా గాయపడిన మహిళల కోసం. ఆశ్రమం శాంతంగా నడుస్తోంది. కాని ఆమె రూంలో మాత్రం ఒక మూలలో ఓ పాత చెక్క బాక్స్, దానిమీద రత్నమాల నోటుబుక్ ఉంది. తులసి ఆ బాక్స్ని ఎవ్వరికీ చూపదు. అంతేకాదు, ప్రతి అష్టమి, పౌర్ణమి రోజు రాత్రి ఆమె ఒంటరిగా కూర్చుని తులసి తీర్థం చల్లి దీపం వెలిగిస్తుంది. ఆమె పెదవులపై ఎప్పుడో చెప్పిన మాటల శబ్దం. నేను ఇప్పుడు పాపను. కాని ఆత్మకు ఇంకా హద్దు లేదు. ఒకరోజు ఆశ్రమంలో ఒక 12 ఏళ్ల బాలిక చేరింది. పేరు నిరంజన. చాలా బుద్ధిమంతురాలు. కాని అతి తక్కువ మాట్లాడే అమ్మాయి. ఆమె మొదటి రోజు రాత్రి తులసిని గమనిస్తూ అన్నది, ఇక్కడ ఉన్న ఆ పువ్వు వాసన నాకు బాగా తెలుసు. మల్లెపూలు, చక్కటి జడల చలనం. ఇలాగే ఉండేది. తులసి ఒక్కసారిగా ఉలిక్కిపోయింది. నీకు ఇదెలా తెలుసు నిరంజన? ఆ అమ్మాయి నవ్వింది. బహుశా ఆమె నవ్వులో తులసికి తన చిన్నతనం గుర్తొచ్చింది. అనూహ్యంగా. నిరంజన వేసే చిత్రాల్లో ఒకే ఫిగర్ ఉంటుంది. తెల్ల చీర, నీలి జడ, చేతిలో మంగళసూత్రం. ఒకరోజు తులసి అడిగింది, ఇది ఎవరు? నిరంజన నవ్వి చెప్పింది, ఈమెనే నా మొదటి జీవితంలో ఉన్న నేను. కాని ఇప్పుడు మళ్లీ ఎదురు చూస్తున్నాను. తులసి తడబడింది. ఇప్పుడు అర్థమైంది. రత్నమాల ఆత్మ తులసి రూపాన్ని వదిలిపెట్టి నిరంజన అనే మరో చిన్నదాన్ని ఎంచుకుంది. ఒకరోజు రాత్రి తులసి ఆశ్రమ రూంలో నిద్రలోకి వెళ్తోంది. అప్పుడే మేడమీద ఎవరో పాదాలు వేసిన శబ్దం. ఆమె బయటికి వెళ్లగానే నిరంజన అక్కడ నిలబడి ఉంది. చేతిలో మంటలతో కూడిన చుట్టూ కాగితాలు. నన్ను ఈసారి అసలు ప్రేమించినవాడు ఎవరూ కాదు తులసి. ఈసారి నేను నా జీవితాన్ని పూర్తిగా ప్రేమతో నింపాలి. తులసి ఆమెను పట్టుకుని ఆలింగనం చేసుకుంది. నువ్వు ప్రేమ కావాలనుకుంటే త్యాగంతో జీవించాలి. అంతేకాని గత జీవితంలో ప్రేమగా ఉన్న నన్ను వెనక్కిలాగితే మనం ఎప్పటికీ శాంతిని పొందం. తులసి తనలో బలంగా నమ్ముకుంది. ఇప్పుడు తాను డాక్టర్, ఆశ్రమ నిర్వాహకురాలు మాత్రమే కాదు. గత జన్మల బాధను మోసే జీవితం. తన రాత్రి రోజువారీ పూజలో ఆమె చివరిసారి దీపం వెలిగిస్తూ చెప్పిన మాట, రత్నమాల, నీ ప్రేమను మనమిద్దరం మనవైన జీవితాల్లో నడిపించలేకపోయాం. కాని ఈ జన్మలో మనం ప్రేమను ఓ సేవగా మార్చుదాం. మానవత్వంగా విడిచిపెట్టుదాం. దీపం ఒక్కసారిగా వెలుగు క్షీణించింది. ఆ వెలుతురు తగ్గిన క్షణమే నిరంజన ఒక పెద్ద నిద్రలోకి వెళ్ళింది. 5 సంవత్సరాల గ్యాప్. తులసి ఆశ్రమం ఇప్పుడు పాపులర్. హైదరాబాద్ ఔట్స్కట్స్లో పెద్ద భవనంగా మారింది. తులసి ఇప్పుడు డాక్టర్ తులసి రావు పేరుతో టేడ్లు ఇస్తోంది. ఆత్మ బాధల్ని జయించిన ప్రేమ కథ పేరిట. కాని తాను లోపల మాత్రం తెలియని కోరికతో ఉంటుంది. నిరంజన ఇప్పుడు ఎక్కడుంది? ఆమె నిజంగా రత్నమాల జన్మమా? ఒక్క ఫోన్ కాల్ మళ్లీ కలిసిన 2 జన్మలు. ఒక రాత్రి తులసికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. డాక్టర్ తులసిగారు, నేను నిరంజన.
నేను 6th క్లాస్ వరకు మీ ఆశ్రమంలో ఉన్నాను. ఇప్పుడు B.A పూర్తి చేశాను. మీరు చెప్పిన కథలు, పుస్తకాలు అన్నీ గుర్తున్నాయి. తులసి ఆశ్చర్యపోయింది. గుండె వేగంగా కొట్టుకుంది. మాటే రాలేదు. డాక్టర్ గారు, ఒక విషయం చెప్పాలనుంది. ఒక మగాళ్ల ముఖం చూసి నా గుండె ఉలికిపోయింది. ఎందుకంటే అతను నా కలల్లో ఎన్నోసార్లు వచ్చినవాడు. అతను ఎవరో నాకు తెలుసు. కాని నాకు గుర్తు రావడం లేదు. తులసి లోపల ఆత్మ కంపించింది. ఒక కొత్త ప్రేమ మొదలవుతున్నదా? లేక పాత ప్రేమ తిరిగి వచ్చిందా? నిరంజన ఇప్పుడో ఆర్ట్ గ్యాలరీలో పనిచేస్తోంది. ఒకరోజు ఆమె కొత్తగా వచ్చిన పెయింటర్ని కలిసింది. విక్రమ్ అనే యువకుడు. కళలంటే పిచ్చి. కళలోనే జీవించేవాడు. నిరంజన అతనిని చూడగానే ఒక్కసారిగా తల తిరిగినట్లు అయ్యింది. నీ ముఖం నాకు తెలిసినట్టు ఉంది. విక్రమ్ నవ్వుతూ అన్నాడు. బహుశా గత జన్మలో కలిశాం కాబోలు. అతని నవ్వులో రమణమ్మకి, రత్నమాలకి ఉన్న చూపుల మౌనం కనిపించింది. తులసి వారిని కలిసే ప్రయత్నం చేస్తుంది. ఒకరోజు వీళ్ళిద్దరూ కలిసి ఆశ్రమానికి వచ్చారు, పెయింటింగ్ డొనేషన్ కార్యక్రమం కోసం. తులసి విక్రమ్ని చూసిన క్షణం లోపల చెదిరిపోయిన మధుర జ్ఞాపకం మళ్లీ దూసుకొచ్చింది. అతనే శరత్. తాను ప్రేమించిన, కాని మరణానికి కారణమైనవాడు. ఆమె తనలో చెప్పుకోలేదు. కాని విక్రమ్ చూస్తూనే అన్నాడు. మీ కళ్లల్లో నన్ను చూసినంతగా ఎప్పుడూ ఎవరూ చూడలేదు, తులసీ మేడం. తులసి నవ్వింది, కాని నయం కాదు. తులసి అర్ధరాత్రి ఏకాంతంగా తన గదిలో తూర్పు వైపున నిలబడి పాత తులసి చెట్టు దగ్గరికి వెళ్ళింది. చెట్టు కింద పాత చెక్కపెట్టే తీసి మళ్లీ చూస్తోంది. రత్నమాల మంగళసూత్రం, సింధూరపు డబ్బా, నోట్స్. ఆమె కళ్లల్లో తడి, చేతిలో దీపం. ఆమె మాటలు. ఇప్పుడు నా బదులు నీకో కొత్త జీవితం వచ్చింది రత్నమాల. ఈ జన్మ నీది కాదు. నీ ప్రేమ తక్కువ కాదు. కాని ఇప్పుడు నీ ప్రేమ ఒకరి కోసం కాదు, మానవాళి కోసం. ఆమె దీపం ఆర్పింది. అంతే. పక్కన నిలబడి ఉన్న నిరంజన తల వంచి చూసింది. కన్నీరు. కాని హత్తుకుంది తులసిని. నిరంజన ఒక సామాన్య యువతిగా జీవించడానికి ప్రయత్నిస్తున్న తాత్కాలిక ఆత్మ. విక్రమ్ పాత జన్మలో శరత్గా ఉన్న ప్రేమికుడు. ఈసారి ఇద్దరూ జీవులే. దెయ్యాల మాట లేదు. కాని గతం వీళ్లను వదలదు. విక్రమ్ తులసి దగ్గరకు వచ్చి అడిగాడు. మీ కళ్లలో ఎప్పుడూ ఏదో మౌనాన్ని చూస్తున్నాను. నన్ను చూస్తే మీరు ఎందుకు భయపడతారు? తులసి నవ్వుతూ అన్నది. విక్రమ్, ప్రేమకు టైం టాబుల్లేదు. ఇప్పుడున్న నీవు నా కాదు. కాని నీవల్ల ఓ పాత బంధం నాకు తలుచుకుంది. అదే అంతా. విక్రమ్ అయోమయంలో పడిపోయాడు. ఆ రాత్రి అతని కలలో తనను ఒక ఇల్లాలు ఏడుస్తూ పట్టుకొని అడుగుతుంది. నన్ను వదిలిపెట్టిపోయావు ఎందుకు? విక్రమ్ ఒక్కసారిగా లేచాడు. గుండె ఆగినట్లయింది. ఆశ్రమంలో తులసి రాసిన ఒక పుస్తకం ఆమె అనే శీర్షికతో ఉంది. నిరంజన ఆ పుస్తకం చదువుతోంది. అందులో చివరి లైన్, తాను అతన్ని ప్రేమించింది. అతను తనను ప్రేమించాడు. కాని శరత్ను కాపాడలేకపోయిన బాధ ఆమెను దెయ్యంగా మార్చింది. నిరంజన ఒక్కసారిగా కళ్లలో కన్నీళ్లు. శరీరం ఒళ్ళు జలధరించిపోయింది. అదే సమయంలో ఒక బొమ్మ తులసి, శరత్ కలిసి తీసుకున్న ఫోటో కనిపించింది. విక్రమ్ ముఖం చూసి అచ్చంగా అతడే. నిరంజన ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. తులసి స్వయంగా విక్రమ్, నిరంజన్ని పిలిపించి చెప్పింది. ఈ జన్మలో మీరు ఇద్దరూ మనుషులే. మీ మధ్య ప్రేమ ఉంటే అది నేర్పుకోవాలి. దానిని ఆత్మల పాత బంధంతో కలపకూడదు. ఈసారి మీరు ప్రేమను పునాది చేసుకుని జీవించాలి, భయం కాదు. విక్రమ్ అన్నాడు. నన్ను కలల్లో వెంటాడిన ఆ అమ్మాయి ఈమె కావచ్చు అని అనుకుంటున్నాను. నాకు గుర్తు లేదు,
కాని హృదయం గుర్తుంచుకుంది. నిరంజన కంగారు పడ్డ ఆమె అన్నది, నాకు మళ్ళీ ఏదైనా జరిగితే భయమేస్తోంది. ఈ ప్రేమలో మళ్ళీ తుది విషాదం వస్తుందా? తులసి, ఈసారి నీకు రత్నమాల బాధ లేదు. నీకు కేవలం నీ జీవితం ఉంది. ఈ ప్రేమను భయంతో కాకుండా ధైర్యంతో చూసుకో. విక్రమ్ నిరంజనకి ప్రపోజ్ చేశాడు. ఆమె నీరసంగా నవ్వింది. కాని ఒప్పుకుంది. వాళ్లు బీచ్కి వెళ్లారు. అక్కడ ఒక పాత చిన్న గుడి దగ్గర ప్రమాణం చేశారు. ఈసారి మేము మరణాల మధ్య ప్రేమించం. జీవితాంతం ప్రేమించాలి. అంతే అనుకుంటే. ఆ రాత్రి గుడిలో ఏవో మూమూల శబ్దాలు. పైనుండి ఎర్ర సాయం వర్షం. గుడిలో ఒక పాత బంగారు తాళం పెట్టె మీద రక్తం తడిసిన దుస్తులు. రత్నమాల మృతదేహపు చివరి వస్త్రాలు. విక్రమ్, నిరంజన ఇద్దరూ గుడిలో ఉన్న రక్తపోటు తడిసిన వస్త్రాలను చూస్తారు. వాటి పక్కన ఒక పసిపిల్ల పాదచిహ్నాలు కనిపిస్తాయి. కాని అక్కడ ఎవరూ లేరు. విక్రమ్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడు. ఒక అరచేతి నెయ్యి దీపంలోకి జారుతుంది. గుడిలో వింత గాలులు వీస్తాయి. వాళ్ల ప్రేమ మళ్లీ పుట్టిన తర్వాత కూడా రత్నమాల ఆత్మ శాంతించలేదంట. నిరంజన గుండె ఆగినట్టు అయింది. తులసి వచ్చి చెప్పింది, రత్నమాల ఆత్మ శరత్ మీద ప్రేమతో కాదు, ఊహల్లో నిర్మించుకున్న కోపంతో జీవిస్తోంది. ఆమెకి ప్రేమ అంటే కాటే. ఈ జన్మలో కూడా మీ ఇద్దరినీ విడదీయాలనే తాపత్రయమే ఆమెకు బలంగా మారింది. విక్రమ్, మరి మనం ఏమి చేయాలి? తులసి కళ్లల్లో జ్వాలలు. ఈ గుడిలో ఆమె మృతదేహాన్ని దహనం చేయాలి. 3వ పౌర్ణమి రోజు ఆమె శక్తి అత్యధికంగా ఉంటుంది. ఆ రోజు మాత్రమే ఆమెను శాంతింపజేయగలం. గుడి దగ్గర గట్టుమీద రత్నమాల ఆత్మరూపంలో ప్రత్యక్షమైంది. విక్రమ్ నిరంజనను చూసి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. నువ్వు నా శరత్ని తీసుకుపోతున్నావు నిరంజన. ఇది నీ చివరి రోజు. నిరంజన తట్టుకుని నిలబడింది. నీ ప్రేమ అసలు ప్రేమే కాదు. అది ఓ పిచ్చి స్వార్థం. మా ప్రేమపై నీకు అధికారం లేదు. వెంటనే గాలి బలంగా వీచింది. విద్యుత్ మెరుపులు. ఆత్మరూపం భీకరంగా మారింది. గుడి తలుపులు తాళాలు తుపానులా తెరుచుకున్నాయి. తులసి తన శరీరాన్ని ఆత్మకి అడ్డుగా పెట్టింది. నువ్వు నన్ను చంపిన చాలు. నువ్వు వీళ్ల ప్రేమకు అడ్డు కావద్దు. రత్నమాల ఆత్మ తులసిని గాలిలోకి లేపేసి గదిలో కొట్టింది. ఆమె ఊపిరి ఆగిపోయింది. కాని గుడిలోని నెయ్యిదీపం ఒక్కసారిగా పెద్ద అగ్నికుండంగా మారింది. తులసి తన చివరి శ్వాసతో ఆమె 3వ జన్మలోనూ ప్రేమ కోసమే వస్తుంది. ఇది చివరి యుద్ధం కావాలి. వెంటనే ఆత్మ చీకటి మేఘంలా ఆవిరైపోయింది. 1 ఏడాది తర్వాత విక్రమ్, నిరంజన పెళ్లి చేసుకుని ఒక చిన్న ఊరిలో జీవిస్తున్నారు. అక్కడ వాళ్లు తులసి పేరిట చిన్న బడి కూడా ప్రారంభించారు. తులసి జ్ఞాపకం, ప్రేమకు ప్రాణం ఇచ్చిన ఆత్మ. రాత్రి ఓ చిన్న ఆడబిడ్డ పుట్టింది. అవే కళ్ళు, అదే చిరునవ్వు. తులసి తిరిగొచ్చిందా? లేక అది మరో శాంతినిచ్చే ఆత్మగా మారిందా? 1 సంవత్సరం గడిచింది. విక్రమ్, నిరంజన ఇద్దరూ ఒక పల్లెటూరిలో చిన్న బడి నడుపుతున్నారు. ఆ తులసి జ్ఞాపకార్థంగా. పిల్లలకు ప్రేమ, మానవత్వం, ధైర్యం నేర్పిస్తూ ఉంటారు. ఒకరోజు బడికి కొత్త పిల్లవాడు వచ్చాడు. ఒకే ఒక్క చిన్నారి ఆడబిడ్డ. ఆమె కళ్లలో అమాయకత్వంతో పాటు ఓ బలమైన ఆశ్చర్యకరమైన గమనించదగిన చూపు. నాకు మీ గుడి వద్ద గుర్తొస్తుంది. అక్కడ దీపాలు. మీరంతా? నిరంజన ఆశ్చర్యంతో చూసింది. వాళ్ల ఇద్దరి హృదయం ఒక్కసారిగా కొట్టుకున్నట్టు అనిపించింది. విక్రమ్, తులసి, నువ్వా? పిల్ల పామేలా నవ్వింది. అదే పేరు నాకెవ్వరూ పెట్టలేదు, కాని నాకు నచ్చింది. ఊరిలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. బడి దగ్గర నిద్రలేని శబ్దాలు, సైకిలు తిరిగే చప్పుడు, గదిలో దీపం ఆవిరైపోవడం.
ఒకరోజు రాత్రి పాప పడుకుంటున్న గదిలో గోడపై వ్రాసిన పదాలు కనబడ్డాయి. ఇంకా అయిపోలేదు. మిమ్మల్ని వదలనన్నావా? కాని నేను నీ లోపలే ఉన్నాను. నిరంజనకు పూర్వం రత్నమాల చెప్పిన మాటలు గుర్తొస్తాయి. వాళ్లకు నమ్మకం కలిగింది. ఈ పాప తులసి పునర్జన్మ కాదు. కాని ఆమెలో ఎవరో కొత్త ఆత్మ ప్రవేశించింది. వేడుకలు జరిగే రోజు ఆ పాప గుడిలో వ్రాతపూర్వకంగా స్వయంగా రాసింది, నా పేరు సుధా. నేను 1963లో చనిపోయాను. నా ఆత్మకు కూడా శాంతి లేదు. తులసి నన్ను రక్షించిందనే నమ్మకం ఉంది. విక్రమ్ ఆశ్చర్యానికి గురయ్యాడు. పాప తల తిరిగి చెప్పింది, మీ ప్రేమ రత్నమాలకి స్వస్తి పలికింది. ఇప్పుడు మీ ప్రేమ నన్ను బతికించాలి. విక్రమ్, నిరంజన తులసి పేరిట గుడిని నూతనంగా నిర్మించి ఆ పాప సుధా ఆత్మకి పూర్తిగా శాంతిని కలిగించే ప్రత్యేక పూజ చేస్తారు. ఆ పూజ తర్వాత పాప మామూలు చిన్నారిలా మారిపోయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడితో కథ ముగుస్తుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.